Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. లిక్కర్ స్కామ్ కేసులో విజయసాయి రెడ్డి ఈడీ విచారణ ముగిసింది. 7:30 గంటల పాటు ఈడీ ఆఫీసులో విజయసాయి రెడ్డి విచారణలో ఉన్నారు. ఈ రోజు ఎలాంటి విచారణ చేయలేదని కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. కేవలం ఫోన్ డేటా మాత్రమే తీసుకున్నారని విజయసాయి రెడ్డి చెప్పారు. ఆ రోజే చెప్పాను, ఈ రోజు కూడా చెప్తున్నాను, లిక్కర్ కేసులో కర్త కర్మ క్రియ అన్ని రాజకేశిరెడ్డి అని కూడా విజయసాయి రెడ్డి చెప్పారు. లిక్కర్ స్కామ్ కేసుతో నాకు ఎట్లాంటి సంబంధం లేదని కూడా క్లారిటీ ఇచ్చారు. వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్తున్నా, నేను ఏ నేరం చేయలేదంటూ చెప్పారు విజయసాయి. ఈరోజు క్వశ్చనింగ్ ఏమి లేదు, సింపుల్ గా డేటా అంతా కూడా కాపీ చేసుకొని ట్రాన్స్ఫర్ వాళ్ళ మాస్టర్ ఫైల్ ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరిగింది. వాళ్ళకి సంబంధించిన రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటుందేమో అన్నటువంటి ఉద్దేశంతో ఫోన్ సీజ్ చేయడం జరిగింది. నేను ఎవరి పేరు చెప్పలేదు, నేను చెప్పను కూడా. నేను చెప్పిందంతా ఒక్కటే ఒక మాట, రాజ్ కసిరెడ్డి అనే వ్యక్తి ఈ యొక్క లిక్కర్ స్కామ్ కు కర్త కర్మ క్రియ అని చెప్పాను. ఆ రోజు చెప్పాను, ఇప్పుడు చెప్తాను, ఇంకే రోజైనా చెప్పాను. రైట్. విచారణ అనంతరం విజయసాయి రెడ్డి మీడియాతో మాట్లాడారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, ఆ రోజు చెప్పాను, ఈ రోజు కూడా చెప్తున్నాను, కర్త కర్మ క్రియ అంతా కూడా రాజకేశిరెడ్డి. నేనే నేరం చేయలేదు, నాకు ఎలాంటి విషయాలు కూడా తెలియదు, దేవుడి సాక్షిగా చెప్తున్నా. ఇది విజయసాయి రెడ్డి ఇచ్చినటువంటి ఒక క్లారిటీ. ఏంటి అప్డేట్స్ ఏ విధంగా చూడాలంటారు ఈ పరిణామాన్ని? లిక్కర్ స్కామ్ లో కర్మ కర్త క్రియ అంతా రాజకేశిరెడ్డి. మొత్తం వ్యవహారం నడిపింది ఈ రాజకేశిరెడ్డి అంటూ గతంలో విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. నేడు కూడా విజయసాయి రెడ్డి వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్తున్నాను, నేను ఆ రోజు అదే చెప్పాను, ఈ రోజు ఇదే చెప్తున్నానంటూ ఆయన సంచలన వ్యాఖ్యం చేశారు. దాదాపు 7:30 గంటల పాటు ఆయన్ను ఈడీ విచారించింది. అయితే ఈడీ ఈ రోజు నన్ను ఎలాంటి విచారణ చేయలేదు, నేరుగా ఏదైతే తన ఫోన్ లో ఉన్న డేటాను కాపీ మాత్రమే చేసుకున్నారని చెప్పారు అని ఆయన చెప్పడం కూడా జరిగింది. గతంలో ఏదైతే లిక్కర్ స్కామ్ లో మొదట నిందితుడు గాను, తర్వాత అప్రూవర్ గాను విజయసాయి రెడ్డిని తీసుకున్నారు. విజయసాయి రెడ్డిని క్షుణ్ణంగా విచారించారు. విజయసాయి రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే గతంలో రాజకేశిరెడ్డి రాజకేశిరెడ్డిని అరెస్ట్ చేశారు. రాజకేశిరెడ్డి తర్వాత దాదాపు ఈ కేసులో దాదాపు 42 మంది నిందితులు, అందులో చాలా మందిని అరెస్ట్ చేసిన నేపథ్యం చూసాం. అయితే ప్రధానంగా A4 నిందితుడు మిథున్ రెడ్డితో పాటు రాజకేశిరెడ్డి, మరి ఏదైతే కృష్ణమోహన్ రెడ్డి, మాజీ ఐఏఎస్ ధనంజయ రెడ్డితో పాటు జీవితకాల డైరెక్టర్, భారతీయ సంస్థల జీవితకాల డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ ఈ కేసులో అరెస్ట్ చేశారు. అయితే ఇక్కడ ప్రధానంగా తనకేమీ సంబంధం లేదని ఆనాడు చెప్పాను, నేడు కూడా చెప్తా ఉన్నాను. నేను వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్తున్నాను, నేను ఎవరి మీద నేను ఏ నేరం చేయలేదు. చేసిన నేరం అంతా నేరుగా రాజకేశిరెడ్డికి సంబంధించిన వ్యవహారం. రాజకేశిరెడ్డి ఈ వ్యవహారాన్ని మొత్తం నడిపాడు అంటూ నేరుగా విజయసాయి రెడ్డి గతంలో వ్యాఖ్యలు చేశారు, నేడు కూడా వ్యాఖ్యలు చేసిన నేపథ్యం చూసాం. మురళి, అంటే ఈ కేసులో క్లియర్ కట్ గా విజయసాయి ముందు నుంచి కూడా చెప్తున్నారు, అంతా కూడా రాజకేశిరెడ్డి అనేటువంటి మాట. లిక్కర్ స్కామ్ కేసు అంటే 3 సార్లు విచారణ తర్వాత, అంటే విచారణ చేయలేదు, ఫోన్ డేటా మాత్రమే తీసుకున్నారని చెప్తున్నప్పటికీ అది కూడా విచారణలో ఒక భాగమే. ఎలాంటి మలుపులు తిరిగేటువంటి అవకాశం ఉందంటారు ఈ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి? ఇప్పుడు విజయసాయి రెడ్డి 3 సార్లు విచారణకు హాజరైన తర్వాత కూడా. మురళి, ఇప్పటికే ఈ కేసులో విజయసాయి రెడ్డి నేను గతంలో చెప్పాను, తర్వాత చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, నాకు ఎలాంటి సంబంధం లేదు. వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్తున్నాను, నన్ను విచారించిన సమయంలో కూడా తన దగ్గర ఉన్న డేటాను, తన దగ్గర ఉన్న సమాచారాన్ని కూడా నేరుగా ఈడీ అధికారులకు విచారించిన నేపథ్యం ఉంది. అయితే ఈడీ కూడా దాదాపు 7:30 గంటల సేపు ఆయన్ను ఆఫీస్ లో కూర్చోబెట్టుకున్నారు, ఫోన్ డేటాను కాపీ చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఈడీ దూకుడు పెంచింది. లిక్కర్ స్కామ్ పై ఈడీ పలు నేతల ఇళ్ల పైన దాడి చేసింది, అక్కడ ఉన్న పత్రాలు స్వాధీనం చేస్తుంది, నేరుగా కొంతమంది నేతలను విచారించింది. గతంలో ఏదైతే ఈడీ కేసు ఏదైతే దూకుడు తగ్గింది, లిక్కర్ కేసు తేలిపోతుందో అంటూ వచ్చిన వార్తలను కొట్టిపారేశారు. సిట్ తో పాటు సిఐడి, ఇటు ఈడీ దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. ఈడీ పలువురికి నోటీసులు జారీ చేసింది. ఈ కేసుల్లో పలువురిని విచారిస్తుంది నేరుగా. దాదాపు ఈ కేసులో ఉన్న రాజకేశిరెడ్డితో పాటు మిథున్ రెడ్డి ఇంటి పైన విచారణ చేశారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డితో పాటు
మాజీ ఐఏఎస్ ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ లాంటి నేతల ఇళ్లను శోధించారు, పలు రకాల ప్రశ్నలు వేశారు, వాటి దగ్గర నుంచి సమాధానం తీసుకున్నారు. మరొక విధంగా ఈడీ నేరుగా కొంతమంది బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టు ఆశ్రయించింది, సిట్ ఆశ్రయించింది. అయితే ఈ మొత్తం 3,500 కోట్లకు సంబంధించిన వ్యవహారంతో ఈ నిధులు ఎక్కడికి బదిలీ అయ్యాయి, ఏ దేశానికి బదిలీ అయ్యాయి, వీటికున్న కంపెనీలు ఏంటి, ఇవి డొల్ల కంపెనీలా లేక మరొక కంపెనీలా, ఈ నిధులు ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యాయనే అంశాలపైన ఈడీ నేరుగా దర్యాప్తు చేసిన నేపథ్యం చూసాం. అయితే ఇప్పుడు ప్రధానంగా ఈ కేసు ఎటు మలుపు తిరుగుతుందా, రాబోయే రోజుల్లో ఎటు దారి తీస్తుందా అనేది కూడా వేచి చూడాలి. మరి రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక లిక్కర్ స్కామ్ కేసులో విజయసాయి రెడ్డి ఈడీ విచారణ ముగిసింది. 7.5 గంటల పాటు ఈడీ ఆఫీస్ లో విజయసాయి రెడ్డి ఉన్నారు. ఈ రోజు ఎలాంటి విచారణ చేయలేదు, కేవలం ఫోన్ డేటా మాత్రమే తీసుకున్నారు అనేటువంటి క్లారిటీ ఇచ్చారు విజయసాయి రెడ్డి. ఆ రోజే చెప్పాను, ఈ రోజు కూడా చెప్తున్నాను, లిక్కర్ కేసులో కర్త కర్మ క్రియ అన్ని రాజకేశ్ రెడ్డి అంటూ కూడా చెప్పారు విజయసాయి. లిక్కర్ స్కామ్ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు, ఇది విజయసాయి రెడ్డి ఇచ్చినటువంటి క్లారిటీ. వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్తున్నా, నేను ఏ నేరం చేయలేదంటూ చెప్పారు విజయసాయి.